మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. జయించి వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. జయించి వానికి దేవుడు జీవవృక్ష ఫలములు భుజింపజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనము జయించేవారిగా ఉండాలి. అన్నిటినీ మనము జయించేవారిగా ఉండాలి. మనం చూసినట్లయితే యేసయ్య అన్నిటినీ కూడా జయించినట్టుగా మనము చూస్తున్నాము. పాపాన్ని జయించాడు, సాతాను జయించాడు, శరీరాన్ని కూడా దేవుడు జయించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా పాపాన్ని జయించేవారిగా ఉండాలి, సాతాను జయించేవారిగా ఉండాలి, శరీరాన్ని జయించేవారిగా మనము ఉండాలి. మన శరీరాన్ని మనం నలగొట్టుకునేవారిగా ఉండాలి. దేవుడు మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు దేవుడు సహించాడు, భరించాడు. మన కొరకు ఎన్నో దేవుడు శ్రమలు అనుభవించాడు. కాబట్టి మనము దేవుని కొరకు ఈ లోకంలో శ్రమలు అనుభవించే వారిగా మనము ఉండాలి. మన కొరకు దేవుడు త్యాగం చేశాడు తన ప్రాణమును. మనం కూడా దేవుని కొరకు త్యాగం చేసేవారిగా ఉండాలి. దేవుని అత్యధికంగా ప్రేమించేవారిగా మనము ఉండాలి. మన యొక్క శాపమంతా కూడా దేవుడు తొలగించాడు, మనల్ని రక్షించాడు, విడిపించాడు. నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. ప్రతిదినం కూడా దేవుని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడు తప్పకుండా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మన జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనం కూడా జయ జీవితం జీవించేవారిగా ఉండాలి. మనం చూసినట్లయితే పౌలు జయ జీవితాన్ని జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మనం కూడా జయ జీవితాన్ని జీవించేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ముందు కొనసాగేవారిగా ఉండాలి. దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభా. జయించే వరకు ప్రభా నాయన అయా జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని చెప్పిన దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయా టీచే జీవితం మాకు దయచేనాయన, నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి, పాపాన్ని మేము జయించాలి, అయా సాతాను జయించాలి ప్రభా. శరీరాన్ని జయించటకు ప్రభా నాయన తండ్రి. అయా మాకు ప్రభా నీకు స్తోత్రం, శక్తిని, బలం అనుగ్రహించండి అయ్యా. తన నీకు స్తోత్రాలు ప్రభా నాయన, నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. శాపమంతా తొలగించావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించిన దేవుడు నాయనకు స్తోత్రాలయ్యా. మా కొరకు తండ్రి అయా సిలువలో ప్రభా ఎన్నో శ్రమలు అనుభవించిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించిన దేవుడు, విడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు అయ్యా. తను నీకు స్తోత్రాలు ప్రభా. మేము కూడా అరితిగా తండ్రి నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అన్నిటిని జయించుటకు తండ్రి నువ్వు మాకు సహాయం చేయ దేవా. తను నీకు స్తోత్రాలు ప్రభా నాయన, నీకు వందనాలయ్యా. నీతో సహవాసం మాకు దయచేయి నాయన. అయా నీతో స్నేహం మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ అందు వ్యక్తుల జీవితం దయచేయి నాయన. యేసయ్యా నీ మాటకు లోపల జీవితం దయచేయి నాయన. నీకు స్తోత్రాలయ్యా. మాకు మేలు చేసే దేవుడు, సహాయం చేయవాడు, సమృద్ధి దయచేయవాడు నాయన. అయా మమ్మల్ని ఆశ్రయించే దేవుడు, వద్దిలో చేయవాడు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మాకు మేలు చేయవాడు ప్రభా. నీకు స్తోత్రాలు. మా జీవితాలు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించేవాడవు. తనకు స్తోత్రాలు ప్రభా. నీతో సహవాసం మాకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచుతండి అయా. ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారు దర్శించు తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను నాయన తను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశలు దీవించు నాయన. తన నీకు స్తోత్రాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు రీతిగా మనకు జయం అనుగ్రహిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.